దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రియ బిడ్డలందరికీ నేను ఒక వాక్యం చెప్పాలని వచ్చి ఉన్నాను. ఎందుకంటే ఈ రోజులలో భయంకరంగా క్రైస్తవుల మీద అపవాది దాడి చేస్తున్నాడు. ఆమేన్. అయితే యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల కిందనే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో ఈ లోకంలో మనుషులు అంటే యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని యేసు ప్రభును ఏమేం చేస్తారో అన్నీ రాపిచ్చాడు. ఆమేన్. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటుడు. మీరు సంతోషించి ఆనందించి సంతోషించండి అని అంటుడు. పరలోకమందు మీ ఫలం అధికమగుద్ది అన్నాడు. ఎట్లా ఉంది? మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో ఉంది. అలాగనే మరి మత్తయి సువార్త 24వ వచనంలో శిశులతో చెప్తాడు, ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అంటాడు. మరి అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు అన్నారు. అనేక యుద్ధాలు జరుగుతాయి, బాగా శ్రమలు, బాగా ఘోరాలు జరుగుతాయి అన్నాడు. అప్పుడు మీరు భయపడొద్దు అన్నాడు. మరి క్రైస్తవులే ఒకరినొకరు అప్పచెప్పుకుంటారు అన్నారు. ప్రేమలు చల్లారిపోతాయి అన్నారు కదండి. ఇవన్నీ మీకు తెలుసు. మరి ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాపిచ్చాడు కాబట్టి ఆ లేఖనాలు నెరవేరాలి కదా. మరి ఆయన రాపిచ్చాడు కదా, జరిగాని రాపిచ్చాడు, జరుగుతున్నాయి. అయితే మనం ఏం చేయాలి? భయపడద్దు. మరి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యా నువ్వు చెప్పినవి జరుగుతున్నాయి, మరి వీరికి తప్పించమని ప్రార్థన చేయాలి. మన పని ప్రార్థన చేయటమే. ఎలా? మామూలు ప్రార్థన కాదు, మోకాల మీద ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగుగాక. మోకాల ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. మనల్ని ఇదే చేయమన్నాడు ప్రభు. భయపడొద్దు అన్నాడు, సంతోషించమన్నాడు, ఆనందించమన్నాడు, ధన్యులు అంటుడు. ఎప్పుడు ధన్యులు? మన మీద చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు, మన మీద నిందలేసినప్పుడు. అర్థమైందండి? మరి క్రైస్తవుడు అంటేనే శ్రమ కదా. లోకంలో మీకు శ్రమ అన్నాడు ప్రభు. అన్నాడా లేదా? మరి ప్రభు అన్నాడంటే అది ఖచ్చితంగా జరగాల్సిందే. ఆమేన్. కాకపోతే ఆయన లేఖనాలన్నీ నెరవేరుతున్నాయి. మనం గుర్తుపట్టాల్సింది ఇదే. నువ్వు ఎప్పుడు వస్తావు ఆయన శిష్యులు అడిగినప్పుడు ఇవన్నీ చెప్పిన అనమాట. దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి? ఆయన దగ్గరలో ఉన్నాడు, ఆయన త్వరగా వస్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థనలో ఉండాలి. అది దానికి సూచన అన్నమాట ఇది. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ కోరుకునేది నేను ఒకటే, మన వంతు ఇప్పుడు ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, కన్నీరు కార్చటం, ఆ దేవాది దేవునికి బతిలాడటం, అడగటం. మరి మనం కూడా రేపు నిలబడ్డ నువ్వు పడిపోకుండా చూసుకోవాలని అన్నాడు కదా. మరి జీవగ్రంథంలో మీ పేరు ఉన్నదో లేదో చూసుకోమన్నాడు. మన పని ఇదండి. మనం రక్షింపబడిన వాళ్ళ పని ఇది. రక్షింపబడ్డ నేను మరి నా పేరు జీవగ్రంథంలో ఉన్నదా లేదో అది చూసుకోవాలి. నేను నా రక్షణను కాపాడుకోవాలి. ఆయన చెప్పినట్టు నేను వినాలి. ఆయన వాక్యానికి నేను నమ్మాలి. ఆయన వాక్యానుసారంగా క్రియలలో నేను ఉండాలి. మీరుండాలి. ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ ఉండాలి. అవునా కాదా? మరి నేను చెప్పిన ప్రకారంగా మీరు చేయక ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తున్నారని కూడా లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనంలో ఉంటుంది. నేను చెప్పిన ప్రకారంగా మీరు చేయక ప్రభు అని ఎందుకు పిలుస్తారని దేవుడు అంటున్నాడు.
మరి దీనికి మన సమాధానం ఏంటి? అన్యజనులు ఇట్లా చెప్తున్నారు అట్లా చెప్తున్నారని అట్లా టైం పాస్ చేద్దామా? యేసు ప్రభు చెప్పినట్టు విందామా? యేసు ప్రభు వాక్యాలను పాటిద్దామా? క్రియల రూపంలో ఉందామా? చెప్పండి. మనల్ని మనం పరీక్షించుకుందాం. టైం చాలా గొప్పదండి. పోతే రాంది టైము, పోతే రాంది ప్రాణం. కాబట్టి ప్రియ బిడ్డలకు నేను ఒక్కటే మనవి చేసుకుంటున్నాను, పగ తీర్చుకోవటం మన పని కాదని బైబిల్ చెప్తుంది. మీరు తీర్పు చెప్పకండి అంటుడు. తీర్పు చెప్పటం నా వంతు అన్నాడు. ఇవన్నీ ప్రభువారే చెప్పిండు. వాక్యాలనే ఉన్నాయి, వాక్యాలే చెప్తున్నా నేను. కాబట్టి ప్రార్థన చేద్దాం. మనల్ని ఎవరు హింసిస్తున్నారు? మన మీద అబద్ధంగా నిందలు ఎవరు వేస్తున్నారు? ప్రభు కప్ప చెప్తాం. ఉన్నాడు కదా మన దేవుడు, మన దేవాది దేవుడు ఉన్నాడు, మన ప్రభు ఉన్నాడు, మన నాయకుడు ఉన్నాడు, మన పరిశుద్ధుడు ఉన్నాడు, భూమి ఆకాశాన్ని సృజించిన వాడు ఉన్నాడు కదా. ఆయన కప్ప చెప్తాం. మన మీద ఇప్పుడు నిందలు వేసిన వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. వాళ్ళు చేసినట్టు మనం చేస్తే వాళ్ళకు మనకు తేడే ఉందండి. దేవునికే మన హిమ్మ కలగాలి. యేసు ప్రభు వారు అలాంటి కార్యాలు ఎప్పుడైనా చేశాడా? చేయలేదు కదా. చాలా సున్నితంగా ఉన్నాడు ఆయన. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఆయన పేరు చెప్పున మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? యేసు ప్రభు నడిచినట్టు నడుద్దామా? దారి తప్పుదామా? ఇలా వీళ్ళని గురించి మన రక్షణ పాడు చేసుకుందామా? వాళ్ళతో పాటు మనం నరకానికి పోదామా? వద్దండి. ఇప్పుడు చేసే వాళ్ళని చేసుకొనియండి. మన దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. మనం వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. మనల్ని కూడా మనం నిలబెట్టుకుందాం, మన రక్షణ కాపాడుకుందాం. కాబట్టి ఇప్పుడు షాలెం రాజు గారు ఆ పూల విషయంలో బజారు వాళ్ళని ఏమో చెప్పిండట, నాకు తెలియదు. మరి అలాంటి వాళ్ళకు తలగాలి మాటలు. మంచిగా ఉన్న వాళ్ళకి ఎందుకు తలుగుద్ది? అంతే కదండి. ఇప్పుడు గలీజ్ పని చేసేటాకు తలుగుద్ది, అది గలీజ్ పని చేసేటోడికి తలుగుద్ది. దొంగ అంటే దొంగకు తలుగుద్ది కదా. అయ్యి వాడు దొంగ, నేనే దొంగతనం చేసిన, ఇది నన్నే అన్నాడని అది తలుగుద్ది. కానీ అందరి కాదు కదా. ఇక్కడ కొన్ని మర్మాలు ఉన్నాయి, మీరు గుర్తుపట్టండి, ఆలోచించండి. అన్యజనులు పాపం వాళ్ళు దుష్టుని చేతిలో ఉన్నారు. ఆయన వాక్యానుసారంగా సందర్భాన్ని బట్టి అక్కడ మాట్లాడినరని వాళ్ళు అనుకోవట్లేదు. అది చేసే వాళ్ళకే తగులుద్ది, అందరికీ తలగదు ఆ మాట. కాబట్టి ప్రియ బిడ్డలు, దయచేసి ఈ నా మాటలు షేర్ చేయండి. మరి నాకు పంపేయటం రాదు అందరికీ, కొంచెం మీరైనా పంపండి. ఆ టీవీలలో ఎట్లా పంపించాలో నాకు తెలియదు, సోషల్ మీడియాలోనంట నాకు తెలియదు. దయచేసి మీరైనా పంపండి. కాబట్టి మన వంతు ఏంది? బైబిల్లో రాపిచ్చాడు దేవుడు, అదే ఇప్పుడు జరుగుతుందని నమ్మాలి కదా. నా నిమిత్తం అన్నాడు, జనులు అన్నాడు, మీ మీద నిందలేస్తాను అన్నాడు, మీ మీద అబద్ధంగా మాట్లాడుతూ చెడ్డ మాటలు మాట్లాడతాడని ఆనాడు యేసు ప్రభు వారే చెప్పాడు. అయ్యే జరుగుతున్నాయి ఇప్పుడు జరుగుతున్నాయి. ఆ రోజు యేసు ప్రభు వారు చెప్పిందే జరుగుతున్నాయి. ఆమేన్. ఇంకేమంటుండు? మీరు ఉప్పై ఉన్నారు, మీరు వెలుగై ఉన్నారు. మరి దీపస్తంభం మీద ఉండాలి. మరి మీ ప్రవర్తనను చూసి, మీ సత్క్రియలను చూసి మరి మనుషులు పరలోకమందు తండ్రిని మహిమపరచుటట్టు మీ ప్రవర్తన ఉండాలని కూడా ఇదే అధ్యాయంలో ఉంది. 5వ అధ్యాయము 16వ వచనంలో ఉంది. మన సత్క్రియలు చూపించాలంటే ఈ లోకానికి పగలు కాదు, మన సత్క్రియలు చూసి మనుషులు పరలోకంలో ఉన్న తండ్రిని మహిమపరచబడాలట. మరి అది చూసుకోండి. ముందు మనం దేవునికి మహిమపరిచేవారుగా ఉన్నామా? ఈ పనికి రాని సోది అంతా పెట్టుకొని మనం టైం అంతా వృధా చేసుకుంటున్నాము.
ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మరి ఆయన గొప్ప చెప్తాం. మనల్ని ఎవరేమన్నా ఆయన గొప్ప చెప్తాం. నా గొప్ప చెప్పమన్నాడు కదా. మరి ప్రభు మాట వినాలా వద్దా మనం అండి? ప్రభు మాట విందాం, ప్రభు గొప్ప చెప్తాం. ఇప్పుడు మన మీద నిందలేస్తున్న వారిని, మనల్ని హింసిస్తున్న వారిని ప్రార్థన చేద్దాం, క్షమిద్దాం. క్షమించండి అన్నాడు శిలువపై. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక క్షమించమన్నాడు. మీరు ఒకరిని ఒకరు క్షమించమన్నాడు. ఈ మాటలు మనకు గుర్తు రావట్లేవా? మనకు బైబిల్ ఉంది కదండి. మనం ప్రవర్తించాల్సింది బైబిల్, మనం మాట్లాడాల్సింది బైబిల్ నుండే కదా. అవును కదా, మనకు బైబిలేనండి. యేసు ప్రభుని నమ్ముకున్న మనకు బైబిలే, అంతకు మించింది ఏమీ లేదు మనకి కదా. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ నేను ఇంకొకసారి మనవి చేసుకుంటున్నాను, దయచేసి ప్రార్థన చేయండి. చెప్పేటోళ్ళని చెప్పుకోనియండి, దేవుడు చూసుకుంటాడు. మన వంతు కాదది. మనం పోట్లాడటానికి మన వంతు కానే కాదు. మన ప్రభు ఉన్నాడు, మన నాయకుడు ఉన్నాడు, ఆయనకు అప్పచెప్దాం. ఎందుకంటే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేద్దాం. వాళ్ళకు మారు మనసు కలగాలి, రక్షణ కలగాలి. వాళ్ళ కోసం కూడా దేవుడు ప్రాణం పెట్టాడు. కాబట్టి దయచేసి మాటలు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికి పంపించాలని కోరుకుంటూ ఇంకొక మారు మీ ముందుకు వచ్చి ఉన్నాను. మరి రోజు వాక్యం చదువుదాం. వాక్యం కనబడదు మనకు, బైబిల్ దొరకదండి. ఈ వాక్యాన్ని మన హృదయంలో దాచుకుందాం, నెమరేసుకుందాం. కొన్ని మాటలు దేవుడు దించుగాక. ఆమేన్. మరి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళకు మారు మనసు, రక్షణ కావాలి. ఈ లోకం మాకేం వద్దు. ఈ భయంకరమైన లోకం ఎందుకు? నశించిపోయే లోకం మాకెందుకు? పాడైపోయే లోకం మాకెందుకు? మనకు ఆ పరలోకం ఉంది. ఆ పరలోకం మనకు దేవుడు మీకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాను అన్నాడు యేసుప్రభు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతానని చెప్పి ఉన్నాడు. మనం ఆయన కోసం వెయిట్ చేయాలి, ఆయన కోసం చూడాలన్నమాట. మన నిరీక్షణ అంతా పరలోకం కోసము. ఈ భూ సంబంధం వాటి మీద మనకు అవసరం లేదు. కొట్లాడేటోళ్ళని కొట్లాడనియండి, ఎగరేటోళ్ళని ఎగరనండి. వాళ్ళు ఏమేం చేసుకుంటారో చేసుకొనియండి. మనం చూద్దాం, ప్రార్థన చేద్దాం. ఆ ప్రభు గొప్ప చెప్తాం. ఈ కొన్ని మాటలు దేవుడు దించుగాక. ఉంటానండి. అందరికి వందనాలు. మరి ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నా కొరకు ప్రార్థన చేయండి ప్లీజ్. అందరికి పంపించండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఏదైనా ఉంటే కామెంట్ పెట్టండి, నేను చూసుకుంటా. ఆమెన్. ఉంటానండి.